జగన్ సర్కార్ని ఇరకాటంలో పెట్టేందుకు న్యాయస్థానాల్లో కేసుల ద్వారా గేమ్స్ ఆడుతున్నటువంటి వాళ్ళలో ఎస్ఐ అభ్యర్థులు ఒకళ్ళు. వాస్తవంగా కొలతలకు సంబంధించి తప్పుడు కొలతలు ఇచ్చి నాటకాలు ఆడుతూ అప్పుడు ఫ్రంట్ పేజీ బ్యానర్ హెడ్డింగ్లు వచ్చినాయి. ఇంకేముంది ఎస్ఐ పోస్టులు దాంట్లో అవకతవకలు. జగన్ సర్కార్ ఉద్యోగాలు ఇవ్వలేదని ఒక పక్కన ఏడుపు, ఇచ్చిన టైంలో తప్పుడు పిటిషన్లతో ఆ ఎస్ఐ పోస్టుల నియామకాన్ని ఆపేయడానికి కుట్ర పన్నారు తెలంగాణలో చేసినట్టుగానే. అయితే తెలంగాణలో కేసీఆర్ సర్కార్ దాన్ని కంట్రోల్ చేయలేక ఆ ట్రాప్లో పడిపోయింది. జగన్ అయితే రివర్స్ ట్రాప్లో వెళ్ళేటప్పటికి ఇక్కడ సక్సెస్ అయ్యాడు. తాజాగా చూస్తే ఎత్తు విషయంలో హైకోర్టును తప్పుదో పట్టించాలి వ్యవహరించిన ఎస్ఐ అభ్యర్థులకు హైకోర్టు శిక్ష విధించింది. 4 రోజుల పాటు ప్రభుత్వ ఆసుపత్రులు సేవలు అందించాలని ఆదేశించింది. అనంతరం సంబంధిత ఆసుపత్రి నుంచి ధ్రువపత్రం తీసుకొచ్చి రిజిస్ట్రార్ జ్యుడిషియల్కి అందజేయాలని పేర్కొంది. వ్యవహారంపై పూర్తి వివరాలతో ఉత్తర్వులు ఇస్తామని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జి నరేందర్, జస్టిస్ ఎన్ విజయలతో కూడిన ధర్మాసనం బుధవారం స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్ని అనుమతిస్తున్నట్టు చెప్పింది. 2018 నాటి ఎస్ఐ నోటిఫికేషన్ ప్రకారం ఎత్తు విషయంలో అర్హత సాధించిన తాము 2023 నోటిఫికేషన్ అనర్హులుగా ప్రకటించడానికి సవాల్ చేస్తూ 24 మంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు హాల్లో ఎత్తు కొలుస్తామని చెప్పిన పిటిషనర్ నిర్దిష్ట ఎత్తున్నట్టు వైద్యుల నుంచి ధృవపత్రాలు తీసుకురావడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 3 అభ్యర్థులను ఎత్తుకోలోగా వాళ్ళు అనర్హులని తేలింది. కోర్టును తప్పుదో పట్టించి వ్యవహరించారని శిక్ష విధిస్తామని గతంలో ధర్మాసనం పేర్కొంది. దీంతో సామాజిక సేవా శిక్ష విధిస్తున్నట్టు వెల్లడించింది.